హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు భాను డిజైన్స్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఒక మంచి మోడల్ బ్లౌజ్ అనేది అంటే బ్యాక్ నెక్ ఎట్లా స్టిచ్ చేసుకోవాలి ఈ మోడల్ అనేది క్లియర్గా చూపిస్తున్నానండి. సో మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోయేదాం, ఓకేనా. సో ఇక్కడ ఫస్ట్ అయితే నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న బ్యాక్ పార్ట్కి చూపిస్తున్నాను. నేను ఇక్కడ 3 ఇంచులు అనేది నెక్ విడ్త్ అండి, నెక్ వెడల్పు అనేది 3 ఇంచులు తీసుకున్నాను. సో ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్న దానిపైన మనకి కావాల్సిన ప్యాటర్న్ అనేది ఇలాగ డ్రా చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే. సో ఇక్కడ నేను ఇందాక చూపించాను కదండి ఆ మోడల్ ఎట్లా ఉంటుందనేది. సో అది ఎట్లాగా ఇనీషియల్గా మనం ఎలా డ్రా చేయాలి కరెక్ట్గా అనేది ఇప్పుడు చూపిస్తున్నాను నేను ఇక్కడ. సో ఈ షేప్ అనేది ఇట్లా డ్రా చేసుకున్న తర్వాత ఏమంటే మధ్యలో ఇంకొంచెం ఉంది కదా గ్యాప్ అనేది, అక్కడ ఇంకొక షేప్ వచ్చేలాగా ఇలాగ మళ్ళీ డ్రా చేస్తున్నాను అనమాట. దాన్ని కిందకి తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఈజీగా కలిపేసుకోవాలి అంతే. చూసారు కదండి, షేప్ అయితే ఇట్లా వస్తుందన్నమాట. సో ఈ విధంగా డ్రా చేసేసుకున్నాను నేను ఇక్కడ. సో ఈ డ్రా చేసుకున్న నెక్ ప్యాటర్న్ని నీట్గా ఫస్ట్ అయితే కట్ చేసేసుకుంటున్నాను. టోటల్గా కట్ చేసేస్తున్నాను అనమాట. వన్స్ ఇది టోటల్ కట్ చేసిన తర్వాత ఇక్కడ హాఫ్ పార్ట్ అంతా కూడా మళ్ళీ మనం మార్కింగ్ చేసాం కదా, దీన్ని కూడా కట్ చేసుకుంటున్నాను. సో యాక్చువల్గా ఇప్పుడు మనం ఈ పీసెస్ని ఎత్తిపెట్టి ఉంచుకోవడం బెటర్ అండి. సో అవి మళ్ళీ మనకి యూజ్ అవుతాయి అన్నమాట. పాడేయడం కంటే మన దగ్గర ఉంచుకోవాలి, అది బ్లౌజ్ స్టిచ్చింగ్ పూర్తిగా అయ్యేంత వరకు అనమాట, ఓకేనా. సో ఇంకా ఇప్పుడు ఫైనల్గా నార్మల్గా ఇంకా ఆ బ్యాక్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలాగా లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన ఇది పెట్టేసుకొని మొత్తం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని అయితే కటింగ్ చేసేసుకుంటున్నాను. సో ఈ విధంగా మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇది ఓపెన్ కాబట్టి అంటే అక్కడ మనం కుట్టే ప్యాటర్న్ అనేది ఓపెన్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఓపెన్ చేసేసి మొత్తం దీన్ని సెట్ చేసి పెట్టేసుకుంటున్నాను అనమాట. సో ఇందాక మనం ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదండి. సో ఇవి ఉన్నాయి కదా, సో వీటిని కొంచెం ఇక్కడ నేను ఒక బకరం షీట్ తీసుకున్నాను అనమాట. బకరం పీస్ కానీ లేదంటే క్యాన్వాస్ పేపర్ ఏదైనా కానీ తీసుకుని ఇట్లాగా ఫోల్డ్ చేసి డబుల్ ఫోల్డింగ్ మీద చేసుకుని ఈ విధంగా ముందైతే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఈ షేప్ ఎట్లా ఉందో అలా మార్కింగ్ చేసుకుంటున్నాను ఫ్రంట్ సైడ్. బట్ ఈ వెనక సైడ్ మాత్రం ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకొని ఇలాగా మార్కింగ్ చేసుకుంటున్నాను అనమాట. ఈ 1/2 ఇంచ్ ఎందుకంటే మనం బ్లౌజ్కి ఇప్పుడు జాయింట్ చేసేటప్పుడు ఖర్చు కోసం పనికొస్తుంది అనమాట. సో మనం అక్కడ ఎంత ఉందో అంతే కట్ చేసామనుకోండి, మళ్ళీ మనం జాయింట్ చేసేటప్పుడు కొంచెం తేడా వచ్చేస్తుంది అనమాట. సో ముందుగానే మనం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి కట్ చేసుకుంటే కనుక మార్క్ చేసుకుని అలా కట్ చేస్తే నీట్గా ఈజీగా ఉంటుంది, పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట. కొలత ప్రకారం మనకి బ్లౌజ్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఈ బక్రం షీట్స్ని ఇలాగ ఇప్పుడు 2 పీసెస్ అయితే వచ్చినాయి కదా. సో దీన్ని నేను ఇక్కడ కట్ చేసేసుకున్నాను. ఇక్కడ నేను ఒక పింక్ కలర్ క్లాత్ తీసుకున్నానండి, అంటే బ్లౌజ్లో కాంట్రాస్ట్ ఇంకొక కలర్ అనమాట, పింక్ షేడ్ వచ్చింది కాబట్టి ఇది తీసుకున్నాను. సో దీనికి ఈ పీసెస్ అటాచ్ చేయడం కోసం అనమాట. సో అవి కట్ చేసుకున్న తర్వాత ఏమంటే వీటిని నీట్గా ఐరన్ చేసుకుంటున్నానండి. క్లాత్ పైన పెట్టేసుకుని అక్కడ మనకి 1 సైడ్ వచ్చి ప్లెయిన్గా ఉంటుంది బక్రం షీట్ అనేది, 1 సైడ్ కొంచెం గంజి పెట్టినట్టు ఉంటుంది అనమాట. సో దాన్ని ఇట్లాగా రివర్స్ చేసుకుని అటువైపు పెట్టి ఐరన్ చేసామంటే చక్కగా క్లాత్కి అయితే అంటుకుపోతుంది అనమాట. సో చూసారు కదా, వన్స్ ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత నీట్గా అంటుకుంటుంది కదా. ఇప్పుడు ఇది మొత్తం కూడా ముందుగా నేను ఇక్కడ క్లాత్ని ఈ షీట్ని క్లాత్ని ముందైతే ఇంకా అది ఊడిపోకుండా ఉండడం కోసం కుట్టేస్తున్నాను, నేను జాయింట్ చేసేస్తున్నాను అనమాట, అటాచ్ చేసేస్తున్నాను. ఇలా 2 కూడా అటాచ్ చేసిన తర్వాత ఈ పీసెస్ని ఎక్స్ట్రా పీసెస్ ఉన్నది కదా అంతా కట్ చేసేసుకున్నానండి నీట్గా. ఇప్పుడు షేప్ అయితే ఇట్లా వస్తుందన్నమాట. ఇంక ఇప్పుడు దీనికి లైనింగ్ క్లాత్ కావాలి కదా, అంటే దీని లోపల వైపుకి మరి లైనింగ్ లేకుండా ఉంటే బాగోదు కదా. సో దానికోసం సేమ్ పింక్ కలర్లో ఉండే లైనింగ్ క్లాత్ తీసుకుని దీన్ని కూడా అదే షేప్లో అటాచ్ చేసేసుకుని ఎక్స్ట్రా పీసెస్ అనేవి కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. చూస్తున్నారు కదండి, లోపల వైపు ఏమో లైనింగ్ వేసాను, పై వైపున మెయిన్ ఫ్యాబ్రిక్ లాగా వేసేసుకున్నాను. ఇంక ఇప్పుడు ఇక్కడ ఒక గ్రీన్ కలర్ పీస్ తీసుకుని క్రాస్ పీస్ అండి, ఇది క్రాస్ పీస్ తీసుకుని 1 సైడ్ స్టిచ్ వేసేసాను నేను ఆల్రెడీ. సో దీన్ని ఇక్కడ పైపింగ్ కోసం ఈ విధంగా అంటే లోపల సైడ్ నుంచి ఇలాగ అటాచ్ చేసుకుంటూ గ్రీన్ కలర్ పైపింగ్ వేస్తున్నాను అనమాట, క్లాత్ పైపింగ్ ఇది. సో ఇక్కడ నేను గ్రీన్ కలర్ ఏంటంటే మనకి బ్లౌజ్ గ్రీన్ వచ్చింది అండ్ మనకి శారీలో అట్లా
2-3 కలర్స్ ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి మనం తీసుకోవాలి. ఓకేనా. సో వన్స్ ఇది అటాచ్ చేసిన తర్వాత ఇక్కడ చిన్నగా టక్స్ అనేవి పెట్టుకుంటున్నానండి. ఇలా టక్స్ పెట్టడం వల్ల ఏంటంటే మనకి అది కొంచెం నీట్గా తిరుగుతుంది అనమాట. లోపల వైపుకు తిప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది. టక్స్ పెట్టుకోకపోతే అది కొంచెం తిరగకుండా షేప్ అనేది పాడైపోయేలాగా అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా టక్స్ పెట్టుకొని నీట్గా లోపల వైపుకి కొంచెం మనకి ఎంత వెడల్పు కావాలో పైపింగ్ అనేది అట్లా పెట్టుకుని పైపింగ్ వేసేసుకుంటున్నాను నీట్గా. అదేవిధంగా ఇప్పుడు ఒక పీస్కి చేస్తున్నా కదా, అలాగే రెండో పీస్ ఉంటుంది కదా, సో దానికి కూడా సేమ్ ఇలాగే పైపింగ్ అనేది వేసుకుని రెడీ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. సో చూసారు కదండి, రెండిటికి కూడా ఇట్లాగా నీట్గా పైపింగ్ వేసేసి పెట్టుకున్నాను. సో ఇక్కడతో వీటితో పని అయితే అయ్యింది. దీన్ని పక్కన పెట్టేసి ఇక మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఉంటుంది కదా, సో వాటిని అటాచ్ చేసేసుకుందాము. ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తున్నానంటే మెయిన్ ఫ్యాబ్రిక్కి రైట్ సైడ్ ఇక్కడ ఇలా మొత్తం నెక్ షేప్ ఉంది కదా, అక్కడ మాత్రం స్టిచ్ వేసుకుంటున్నానండి. అక్కడ అంతా కూడా కొద్దిగా కొంచెం గ్యాప్ ఇచ్చుకొని స్టిచ్ వేసుకొని ఫుల్గా స్టిచ్ అక్కడ వరకు మాత్రమే, మొత్తం జాయిన్ చేయడం కాదు, ఇక్కడ వరకు మాత్రమే స్టిచ్ వేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా పీస్ కట్ చేసేసి దీనికి చిన్న టగ్స్ లాగా పెట్టుకుని దాన్ని లోపలికి ఫోల్డ్ చేయాలన్నమాట. లోపలికి ఫోల్డ్ చేసిన తర్వాత అప్పుడు మనం లైనింగ్ క్లాత్కి మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసేసుకుందాము. ఓకేనా. సో ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసేసుకుని ముందైతే ఇది నీట్గా పర్ఫెక్ట్గా అణిగినట్టు ఉండడం కోసం ముందుగా దీనిపైన ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను. లేకపోతే అది అణిగినట్టు ఉండదు కదా నీట్గా. ఐరన్ చేద్దామంటే ఇది సిల్క్ క్లాత్ కాబట్టి కొంచెం అది కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, మళ్ళీ ఏమన్నా అయిందంటే కాలిపోతుంది కదా. సో అందుకే నీట్గా ఒక స్టిచ్ అనేది వేసేసుకున్నామంటే చక్కగా అణిగిపోయినట్టు ఉంటుంది, షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో చూసారు కదండి, నీట్గా స్టిచ్ వేసేసాను. ఇప్పుడు మొత్తం అంతా కూడా అటాచ్ చేసేసుకుని ఎక్స్ట్రా పీసెస్ అయితే కట్ చేసేసుకోవాలన్నమాట. ఇలాగే రెండో వైపు కూడా సేమ్ ఇలాగే రెడీ చేసేసి పెట్టుకున్నాను. సో చూసారు కదండి, బ్లౌజ్ పీస్ ఇట్లా 2 భాగాలుగా వచ్చింది కదా. సో రెండింటిని కూడా నేను లైనింగ్ క్లాత్ అటాచ్ చేసి రెడీ పెట్టుకున్నాను అనమాట. ఇంక ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నేను గ్రీన్ కలర్ పీస్ ఒకటి ఇట్లాగా స్ట్రైట్ పీస్ ఒకటి తీసుకున్నాను. దాన్ని ఒక స్క్వేర్ షేప్లో సుమారు ఇంచుమించు ఒక 2 ఇంచులు ఉండాలి. పొడవు 2 ఇంచులు, వెడల్పు 2 ఇంచులు ఉంటే సరిపోతుందండి, లేదంటే 3 ఇంచులు కానీ, అంటే పొడవు వెడల్పు 2 ఈక్వల్గా ఉండాలన్నమాట. అలాంటి పీసెస్ అనేవి కావాలి. సో వాటిని ఇలాగా ఒక చిన్న సైజు ఏమంటే మనకి నచ్చిన షేప్స్ పెట్టుకోవచ్చు అండి. ట్రయాంగిల్ షేప్ పెట్టుకోవచ్చు, మొగ్గల షేప్ అయినా పెట్టుకోవచ్చు. నేనైతే ఇట్లాంటి ఇంకొక మొగ్గల్లో ఉంటాయి కదా, సో దాన్ని ఇట్లాగా ఫోల్డ్ చేసేసుకుని దాన్ని ఇట్లా తిప్పామంటే ఇది ఒక టైప్ ఆఫ్ అనమాట. సో దీని షేప్లో అనేది నేను అట్లా పెట్టుకుని దీన్ని స్టిచ్ వేసేస్తున్నాను. ఇదే విధంగా మిగతావి అన్నీ కూడా ఎన్ని కావాలంటే అన్నీ ఇలాగ రోల్ చేసుకుని దాన్ని రెడీ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా మొత్తం అన్నీ ఎన్ని వరకు కావాలో అన్నీ రెడీ చేసి పెట్టుకుని అన్నీ ఇలాగ స్టిచ్ చేసేసి పెట్టుకున్నామంటే మనం యూజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో ఇలా మిగతావి కూడా ఇలాగే పెట్టేసుకున్నాను. అండ్ అన్నీ ఇలా స్టిచ్ చేసిన తర్వాత అటాచ్డ్గా ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా కట్ చేసేస్తున్నానండి. సో వన్ సైడ్ అవి రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏమంటే ఇక్కడ మనం కటింగ్ అప్పుడు ఈ పీసెస్ ఎత్తి పెట్టుకోవాలని చెప్పాను కదండి. సో ఇది దీనికోసం అనమాట. ఇప్పుడు దీన్ని ఇట్లా పీసెస్ పైన మనం రెడీ చేసుకున్న వాటిపైన పెట్టుకొని అది ఎంత వెడల్పు ఉండింది, మనం ఎంత ఖర్చు పెట్టుకున్నాము, ఎక్కడ స్టిచ్ వేయాలనే దానికోసం ఇలాగ మార్కింగ్ పెట్టుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ స్టిచ్ ఈ ఖర్చు ఉన్నదంతా లోపలికి వెళ్ళే విధంగా మనకి స్టిచ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, బ్లౌజ్ పీస్కి నేను ఇక్కడ దీన్ని ఇలాగా అటాచ్ చేస్తున్నాను. మనం ఎక్కడైతే మార్కింగ్ చేసామో అక్కడ వరకు అక్కడ దాన్ని అటాచ్ చేసామంటే మనకు కరెక్ట్ కొలత అనేది వస్తుందన్నమాట. సో ముందు దీన్ని అటాచ్ చేయడానికంటే ముందుగా ఇది కదలకుండా ఉండడం కోసం ఇక్కడ నేను పిన్స్ అయితే పెట్టేసుకుంటున్నానండి. సో మనం పిన్స్ పెట్టుకున్నామంటే కనుక చక్కగా అది కదలకుండా ఉంటుంది. మనం దానిపైన నీట్గా కరెక్ట్గా కుట్ అనేది వేసేసుకోవచ్చు అనమాట. సో ఇలా పిన్స్ పెట్టుకుని రెడీగా పెట్టుకున్న తర్వాత ఏంటంటే మనం ఆల్రెడీ స్టిచ్ చేసుకునే మొగ్గలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇలాగా లోపలికి పెట్టేసుకుని ఈ క్లాత్కి అదే మన బ్లౌజ్ పీస్కి అలాగే మనం స్టిచ్ చేసుకున్న పింక్ కలర్ పీస్కి మధ్యలో అనమాట, మధ్యలో తీసుకుని వీటిపై నుంచి స్టిచ్ వేస్తూ అటాచ్ చేసుకుంటూ రావాలన్నమాట. సో అట్ ద సేమ్ టైం మనకి ఆ బ్లౌజ్ పీసు ఆ పింక్ కలర్
పీస్కి కూడా అటాచ్ అవుతూ వస్తుంది కదా. సో దీనిపైనుంచి ఇలాగా వీటిని ఇలాగ గ్యాప్లో పెట్టుకుంటూ అన్నీ ఒకటే సమానంగా రావాలండి, ఒకటే లైన్లో ఒకటే వెడల్పుతోటి రావాలన్నమాట. సో ఆ విధంగా చూసుకుంటూ దానిపైన కుట్టు పెట్టుకుంటూ నీట్గా స్టిచ్ చేసేసుకోవాలి. చివరి వరకు కూడా ఆ మొగ్గలు అనేవి పెట్టుకుంటూ రావాలన్నమాట. ఇదే విధంగా ఇంకొక సైడ్ ఉంటుంది కదా, ఆ సైడ్ కూడా ఇలాగే రెడీ చేసుకోవాలండి. సో రెండింటిని కూడా ఇట్లాగా స్టిచ్ చేసేసుకున్నాను నేను. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక కాటన్ పీస్ అనమాట, ఇది కాటన్ ఫ్యాబ్రిక్ని ఇలాగ డబుల్ ఫోల్డింగ్ చేసుకుని మనకి లాస్ట్లో ఒక షేప్ వచ్చింది కదా, సో దాన్ని దీనిపైన ఇలా పెట్టుకొని దీనికి మనకి ఎంత పీస్ అయితే కావాలో దాన్ని కట్ చేసుకోవాలన్నమాట. ముందైతే ఇక్కడ నేను ఈ ఒరిజినల్ పీస్ని కట్ చేశానండి. దీన్ని బట్టి కొంచెం ఎక్స్ట్రా పెట్టుకొని మనం ఈ పీస్ని అయితే కట్ చేసుకోవాలన్నమాట. పైన ఇది ఎంత ఉంటే అంతా తీసుకోవచ్చు అండి, కొద్దిగా వదులుకొని. ఇక్కడ సైడ్స్ మాత్రం ఇట్లా వెడల్పుగా తీసుకున్నాను నేను ఇక్కడ. సో వన్స్ ఇది కట్ చేసుకున్న తర్వాత ముందుగా దీని పై వైపున జస్ట్ కొంచెం లోపలికి ఒక ఫోల్డ్ అనమాట, 1 ఫోల్డ్ వేస్తే సరిపోతుంది. దానిపైన ఒక స్టిచ్ అనేది పెట్టేస్తున్నాను నేను ఇక్కడ. సో ఇట్లా ఈ చిన్న పీస్ని రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను పింక్ కలర్ క్లాత్ని ఇలాగా సుమారు ఒక 5 ఇంచులు వెడల్పు ఉంటుందన్నమాట. సో దాన్ని ఒక 3 పీసెస్ వరకు కావాల్సి వస్తుంది. సో దీన్ని ఈక్వల్గా ఉండేలాగా ఫోల్డ్ చేసుకుని మనం 3 పీసెస్ కూడా ఈక్వల్గా ఉండడం కోసం మనం ఒకసారి కొలుచుకుందామండి. కొలుచుకుని దాన్ని బట్టి ఈక్వల్గా ఉంటాయి కదా, 5 ఇంచెస్ వెడల్పు 5 ఇంచెస్ వచ్చేసి పొడవు ఉండేలాగా చూసుకుని ఆ 3 పీసెస్ని ఇలాగా కట్ చేసుకుంటున్నాను. సో ఇదే విధంగా మనకి గ్రీన్ కలర్ పీసెస్ కూడా కావాలన్నమాట. సో ఇలాగ పింక్ కలర్ అలాగే గ్రీన్ కలరు, సో ఈ 2 కలర్స్లోనూ కూడా ఇలాగే 5 ఇంచెస్ పెట్టుకుని పీసెస్ అనేవి రెడీ చేసుకుంటున్నాను. ఇప్పుడు వన్స్ మనం ఈ గ్రీన్ కలర్ పీస్కి ఫోల్డ్ చేసుకుంటాం కదా, సో దీన్ని తీసుకుని ఇలాగ ముందైతే ఒక పింక్ కలర్ తీసుకుని ఇలాగ ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకున్నాను నేను ఇక్కడ. ఫోల్డ్ చేసి దాన్ని పైనుంచి స్టిచ్ అనేది వేసుకుంటూ దీన్ని అటాచ్ చేస్తున్నాను అనమాట. ఎక్కడి వరకు అటాచ్ చేసానో చూస్తున్నారు కదండి, జస్ట్ మనం కింద ఉండే కొద్ది భాగం వరకు మాత్రం దాన్ని అటాచ్ చేసుకోవాలి, ఓకేనా. సో అదేవిధంగా ఇప్పుడు గ్రీన్ కలర్ పీస్ అనమాట. వన్స్ ఒకటి పింక్ పెట్టిన తర్వాత ఇంకొకటి గ్రీన్, అలాగా ఆల్టర్నేట్గా ఈ కలర్స్ అనేవి పెట్టుకుంటూ ఈ క్లాత్స్ అనేవి ఇలా పెట్టుకుంటూ మొత్తం మనకి ఆ క్లాత్ ఎంత పొడవు ఉందో అంతవరకు కూడా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ మనం దారం తీయాల్సిన అవసరం లేదండి. ఒకసారి ఇటువైపు నుంచి వేస్తూ ఇంకొకసారి అటువైపు నుంచి వేసుకుంటూ వచ్చామంటే మనకి టైము అలాగే థ్రెడ్ కూడా కలిసి వస్తుందన్నమాట. సో చూస్తున్నారు కదండి, ఇలాగ ఆల్టర్నేట్గా మొత్తం ఫుల్గా కింద వరకు కూడా స్టిచెస్ అనేవి ఇలాగ క్లాత్స్ని అటాచ్ చేసుకుంటూ రావాలన్నమాట, ఓకేనా. సో చూసారు కదండి, మొత్తం అన్నీ కూడా ఇలాగ రెడీ చేసుకోవాలి. ఇన్ని కలర్స్ అన్నీ కింద వరకు కూడా రెడీ చేసుకున్నాక ఇందాక మనం మార్కింగ్ చేసుకుని పీస్ ఉంటుంది కదండి, సో దాన్ని ఇక్కడ సెంటర్కి పెట్టుకొని దీన్ని కూడా సైడ్స్ మనకి ఇది ఎంత వెడల్పులో ఉండిందో చూసుకోవడం తెలుస్తుంది కాబట్టి దీన్ని బట్టి ఒక మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను అనమాట 2 వైపులా కూడా. అంటే అది ఎంత వెడల్పులో ఉండాలి, ఎలా ఉండాలి అనేది, ఓకేనా. సో ఇట్లా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూస్తున్నారు కదా, దీన్ని ఇట్లాగా మన బ్లౌజ్ పీసెస్ 2 పీసెస్ లాగా ఉన్నాయి కదా, సో వాటికి అటాచ్ చేసుకోవడం కోసం ముందుగా అయితే నేను ఇక్కడ పిన్స్ పెట్టేస్తున్నాను, కదలకుండా ఉంటాయి కదా. సో ఈ పిన్స్ పెట్టేసుకున్న తర్వాత రెండింటిని కూడా ఒకటేసారి ఈజీగా కలిపేసుకోవచ్చండి. సో ఇలాగ 2 పీసెస్ని కూడా సరిగ్గా కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుని చూసుకుంటూ మనకి ఎక్కడి వరకు మనం మార్కింగ్ చేసుకున్నామో చూసుకుని దాన్ని బట్టి పిన్స్ అయితే పెట్టేసాను ఇప్పుడైతే నేను. సో పిన్స్ పెట్టేసుకున్న తర్వాత మనం కుట్టు స్టార్ట్ చేసేటప్పుడు ఆ పిన్స్ అనేవి తీస్తే సరిపోతుంది అనమాట. అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది, కదలకుండా జరిగిపోకుండా ఉంటాయి కదా. సో ఇక్కడ మనం పైపింగ్ ఎక్కడైతే వేసామో అక్కడ స్టిచ్ వచ్చేలాగా వేసుకోవాలండి, లేకపోతే మనకి స్టిచెస్ కనపడ్డాయంటే కనుక బాగోదు, అంత నీట్గా కనిపించదు అనమాట. సో ఆ పైపింగ్ పక్కనే మనకి స్టిచ్ అనేది రావాలి, అలాగా వేసుకోవాలన్నమాట. సో రబ్ చేసుకోండి, లేకపోతే కుట్లు ఊడిపోతాయి కదా. సో ఈ విధంగా 2 వైపులా కూడా స్టిచ్ వేసేసుకుని దారాలు ఎక్స్ట్రా పీసెస్ అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా నడుము దగ్గర మనకి ఎక్స్ట్రా వచ్చినవన్నీ కూడా చక్కగా నీట్గా ట్రిమ్ చేసుకోవాలి. అండ్ లోపల వైపు కూడా మనకి ఎక్స్ట్రా ఉన్నది సైడ్స్ నేను కట్ చేశాను అనమాట. ఎంతవరకు కావాలో అంతవరకు ఉంచుకుంటే సరిపోతుంది, ఓకేనా.
సో ఇంకా ఫైనల్గా ఏమంటే ఇక్కడ ఒక పింక్ కలర్ లేస్ తోటి ఈ మొత్తం మనకి గ్రీన్ కలర్ పీస్ దగ్గర ఉన్నదంతా కూడా ఇట్లా లేస్ తోటి స్టిచ్ చేసేస్తున్నాను అనమాట. సో ఇలా లేస్తో స్టిచ్ చేసేయడం వల్ల ఏంటంటే మనకు అక్కడ అటాచ్ చేసాము, మధ్యలో ఇవి అటాచ్ చేసుకుంటూ వచ్చాము అనేది తెలియదు, నీట్గా ఉంటుంది, ఫినిషింగ్ కూడా బాగుంటుంది అనమాట. సో ఇట్లా పింక్ కలర్ కాబట్టి నాకు ఇక్కడ పింక్ షేడ్ ఉంది కాబట్టి నేను ఇక్కడ పింక్ కలర్ లేస్ తీసుకుని దీంతో వేసేస్తున్నాను అనమాట. సో ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా మనకి లేస్ అనేది అటాచ్ చేసేసుకోవాలి. ముందైతే వన్స్ ఒక సైడ్ అటాచ్ చేసుకున్న తర్వాత అక్కడ కింద నేను ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసానండి. కట్ చేసేసుకుని దానిపై నుంచినే ఇంకొక సైడ్కి కూడా ఇంకొక వైపు ఉంటుంది కదా, సో అక్కడ కూడా డబల్ స్టిచ్ అనేది అట్లా వేసుకుంటూ వచ్చేస్తున్నాను అనమాట. ఇలా దీన్ని సూదిని పైకి లేపకుండా మా పాదాన్ని పైకి లేపి ఇలాగా రివర్స్ సైడ్ ఇంకొక సైడ్ కూడా ఇటువైపు వేసేసామంటే మనకి లేస్ అనేది కదలకుండా ఉంటుంది, చక్కగా ఉంటుంది అనమాట. సో ఈ విధంగా రెండు వైపులా కూడా లేస్ అనేది స్టిచ్ చేసిన తర్వాత ఇంకా ఫైనల్గా ఇక్కడ కొన్ని బీడ్స్ అనేవి స్టిచ్ చేస్తున్నాను. మనకి మధ్యలో ఇక్కడ ట్రయాంగిల్ షేప్లో పెట్టుకున్నాం కదా, సో వీటికి ఇట్లాగా మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ పెట్టుకోవచ్చండి. సో ఇక్కడ నేనైతే ఇట్లా కొంచెం కనబడతాయి ఇవైతే అని చెప్పేసి కొంచెం పెద్ద సైజు తీసుకున్నాను అనమాట. జనరల్గా చిన్న సైజ్ అయినా తీసుకోవచ్చు, ఓకేనా. సో ఇలా మొత్తం మనకి ఎన్ని అయితే ట్రయాంగిల్స్ ఉన్నాయో అన్నిటికీ కూడా ఇలా కింద నుంచి మొత్తం బీడ్స్ అనేవి స్టిచ్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను అనమాట. సో వన్స్ మనకి బ్యాక్ ఈ పార్ట్ ఇదంతా రెడీ అయిపోయిన తర్వాత ఏంటంటే జనరల్గా ఇంకా నార్మల్గా మనం ఇక్కడ బ్యాక్ టగ్స్ అలాగే బ్యాక్ బెల్ట్ వేస్తాం కదండి, నడుం బెల్ట్ అవన్నీ వేసేసుకుని బ్యాక్ టగ్స్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోతుంది. అండ్ ఎక్కడైనా లోపల వైపున మనకి హెమ్మింగ్ చేసుకునే వర్క్ ఉంటే కనుక హెమ్మింగ్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఈ విధంగా మొత్తం నేను అన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి కదా షేప్స్, వాటన్నిటికీ కూడా బీడ్స్ ఇలా పూసలు అనేవి స్టిచ్ చేసేస్తున్నాను, ఓకేనా. సో చూసారు కదండి, వన్స్ మనం స్టిచ్ చేసిన తర్వాత పూసలన్నీ కుట్టిన తర్వాత ఇట్లా ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మరి నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్టయితే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.